ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేయటమైనది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు కమిషన్ల కక్కుర్తి కోసం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాడు. ఆస్తులు ప్రభుత్వానివి, కానీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలట, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలట, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులు అట. మనం ఇన్ని చెప్పినా వినకపోతే, మనం ఇన్ని చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తాను అని నిర్ణయం తీసుకుంటే మనం వచ్చిన తర్వాత ఏం చేస్తామో తెలుసా అంటూ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేయటమైనది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఏం హెచ్చరిక జారీ చేశాడో ఒక్కసారి ఆయన మాటల ద్వారానే మనం విందాం. రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగమునిపై అందరు జైళ్ళలో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసిన కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చూశారుగా, మెడికల్ కళాశాలల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. మనం ఉద్యమాలు చేస్తున్నాం, కానీ చంద్రబాబు వినటం లేదు. మనం ధర్నాలు చేశాం, చంద్రబాబు వినట్లేదు. అన్ని కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళేసి కలెక్టర్లకి మెమరాండం ఇచ్చాం, అయినా చంద్రబాబు వినలేదు. ప్రజల వద్ద 1 కోటి సంతకాల సేకరణ చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు అని ప్రజల దగ్గర 1 కోటి సంతకాల సేకరణ చేసి ఈరోజు గవర్నర్కు కూడా మనం ఆ 1 కోటి సంతకాల వినతి పత్రాలని ఇవ్వటం జరిగింది. ఇన్ని మనం చేసినప్పటికీ చంద్రబాబు వినకపోతే రేపొద్దున మెడికల్ కళాశాలలో తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు కరెక్ట్గా 2 నెలలు తిరిగే లోపల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళడం ఖాయం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఉచిత విద్య, ఉచిత వైద్యం విద్యార్థులకు అందుతుంది, ప్రజలకు అందుతుంది. ఉచిత విద్య, వైద్యం ప్రజలకు, విద్యార్థులకు దూరం చేయటం వల్ల ఎంత నష్టమో, ఇది ఎంత పెద్ద స్కాము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనం ఇన్ని చెబుతున్నా కానీ చంద్రబాబు వినకుండా ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను కట్టబెడితే మనం అధికారంలోకి వచ్చిన 2 నెలలకి, కేవలం 2 నెలలకి ఆ మెడికల్ కాలేజీలను తీసుకున్న వాళ్ళందరూ కూడా 2 నెలల్లో జైల్లో ఉండటం మాత్రం ఖాయం అని జగన్మోహన్ రెడ్డి అయితే సీరియస్గా హెచ్చరిక జారీ చేయటమైనది. చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఈరోజు ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఉచిత విద్య అందుతుంది, ఉచిత వైద్యం అందుతుంది, తక్కువ ధరకు మేనేజ్మెంట్ కేటగిరీలో కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కళాశాలల వల్ల విద్యార్థులకు సీట్లు పొందగలుగుతున్నారు. ప్రైవేట్ కాలేజీల కన్నా తక్కువ ధరకే మేనేజ్మెంట్ కోటాలో 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీలో 20 లక్షలకు సీట్లు పొందగలుగుతున్నారు, 20 లక్షలకు. అదే ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కేటగిరీలో దాదాపు సంవత్సరానికి 16-17 లక్షలు అవుతుంది. ఫీజు 13.5 లక్ష, హాస్టల్ ఫీజు ఒక 2 లక్షలు, ఆ పైన ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ చేసి ఒక 2 లక్షలు, దాదాపు కూడా 13.5 లక్షల నుండి ఒక 4 లక్షలు ఎక్స్ట్రాగా దాదాపు 17.5 లక్ష, 18 లక్షలు అవుతుంది మేనేజ్మెంట్ సీటు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల సగం ఫ్రీ సీట్లు, సగం మేనేజ్మెంట్ కేటగిరీ సీట్లు, సగం ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అంటూ 3 రకాలుగా ఆయన కేటాయిస్తున్నాడు. ఇక ఎన్ఆర్ఐ కేటగిరీలో అయితే 39 లక్షలు ఒక సీటు,
అదే గవర్నమెంట్ కాలేజీలో 20 లక్షలకే ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్లు పొందగలుగుతున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐ కేటగిరీలో ఒక సీటు సంపాదించాలంటే 20 లక్షలు, 21 లక్ష అట్లా వాళ్ళు సీట్లు సంపాదించుకోగలుగుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడికి తెలీదా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏ ఆదాయం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు కట్టబెడుతున్నారు? కట్టబెట్టడమే కాకుండా వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందట. కానీ లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులు పంచుకుంటారు. అందులో కమిషన్లు ఎవరైతే వాళ్ళకి దారాదత్తం చేశారో ఆ ప్రభుత్వానికి కమిషన్లు వెళ్తాయి. ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వంలోని వ్యక్తులకు కమిషన్లు వెళ్తాయి. వెళ్ళకుండా ఉంటాయా? ఏ ఆదాయం లేకుండా, ఏ కమిషన్ లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారా? ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలనుకుంటుంది, కానీ ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని ఎవరు అనుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ దేశంలో, ఆయన ఒక్కడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలి అని కంకణం కట్టుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.